మొత్తంగా ఎటు చూసినా పోలింగ్ సంబంధించి లెక్క తేలేది రేపే. దేశవ్యాప్తంగా కూడా లోక్సభ స్థానాలతో పాటు కొన్ని కీలక రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ ఫలితాలు కూడా రేపే వెలువడనున్న నేపథ్యంలో ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ఓవరాల్ గా తెలంగాణలో అసలు 17 లోక్సభ స్థానాలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు, నిఘా ఎలా ఉంది, దీనికి సంబంధించి అమరీందర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. అమరీందర్, చెప్పండి, రేపటి కౌంటింగ్ కు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయా? ఇటు ఈసీ నుంచి ఎలాంటి ఆదేశాలు ఉన్నాయి? తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల వేళ కీలక ఘట్టమైన కౌంటింగ్ సంబంధించి మరికొద్ది గంటల్లోనే అభ్యర్థుల భవిష్యత్ అనేది బయటపడనుంది. ఇప్పటికే 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి కూడా పోటాపోటీగా అన్ని ప్రాంతాల్లో కూడా అభ్యర్థులు త్రిముఖ పోటీ నడిచిందంటూ కూడా ఇప్పటికే టాక్ అయితే నడుస్తుంది. దీనికి సంబంధించి 17 నియోజకవర్గాలకు సంబంధించి కూడా భారీగా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అన్ని కౌంటింగ్ హాల్ వద్ద, ఇటు స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ఇబ్బందులు తలెత్తకుండా ఒకవైపు 144 సెక్షన్ అమలుతో పాటు మరోవైపు ఆ స్ట్రాంగ్ రూమ్ల వద్ద గట్టి బందోబస్తును అయితే నిర్వహించారు. దాదాపు 17 నియోజకవర్గాలకు సంబంధించి 36 పైగా కౌంటింగ్ కేంద్రాలను ఎన్నికలకు సంబంధించి అధికారులు అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒకసారి చూసుకుంటే కౌంటింగ్ కేంద్రాల వద్ద గతంలో చిదరమదురు ఘటనలు జరగడం, లొల్లీలు జరగడం, అవాంఛనీయ ఘటన అంటే తీవ్రతరం కాకుండా ఇప్పటికే ముందస్తు 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడైతే 3 అంచెల భద్రత కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేశారో మొదట వాళ్ళు వెళ్లాల్సిన కౌంటింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో కౌంటింగ్ ఏజెంట్స్ మొదట పాస్ను ఎంట్రీ మొదట ఏదైతే అధికారులకు చూపించారో ఆ తర్వాత వరుసగా రాష్ట్ర పోలీసులు ఉంటారో తర్వాత సెంట్రల్ బలగాలు ఉంటారు. వరుసగా 3 అంచెల భద్రత అనేది ఉండనుంది. ఇప్పటికే 144 సెక్షన్ అమలుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ సీట్ గా మారిన హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఇటు ఎంఐఎం వర్సెస్ బీజేపీ మధ్యలో హోరాహోరీగా సాగింది. హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో ఇప్పటికే ఎన్నికల సమయంలో చిన్న చిన్న ఘటనలు జరిగాయి. కౌంటింగ్ సంబంధించి ఎంఐఎం నేతలు రిగ్గింగ్ జరిపారు. ఇలాంటి అంశాలకు సంబంధించి కూడా ఇప్పటికే బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవలత ఆరోపించిన నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. ముఖ్యంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి హైదరాబాద్ పార్లమెంట్ స్థానమే హాట్ సీట్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో భారీగా భద్రత ఏర్పాట్లు అయితే చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ సంబంధించిన జంట నగరాలకు సంబంధించి కూడా 14 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఇటు చేవెళ్ళ, మల్కాజ్గిరి, హైదరాబాద్ ఇలాంటి నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 17 కౌంటింగ్ కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు. అన్ని కేంద్రాల వద్ద కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా దగ్గరుండి ఇటు సిపిలు, ఎస్పీల సాయాధికారులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. 200 మీటర్ల దూరంలో మొదట ఆంక్షలు నిర్వహిస్తారు. తర్వాత 500 మీటర్ల దూరంలో కూడా ఎలాంటి వ్యక్తులు 5 మంది గుమిగూడు ఉంటే కూడా కఠిన చర్యలు తీసుకుంటాం, గుమిగూడు ఉండొద్దని కూడా ఆంక్షలు ఉన్నాయని కూడా ఇప్పటికే పోలీస్ అధికారులు చెప్తున్నారు. అమలైతే మొత్తం 34 కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్తున్నారు. పర్టికులర్ గా మానిటరింగ్ కి సంబంధించి ఎలా ఉండబోతోంది, అబ్జర్వర్స్ కి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ అని కూడా జారీ చేసింది ఈసీ? మొదట పోస్టల్ బ్యాలెట్లు అనేవి ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసే క్రమంలో అక్కడ ఒక సహాయకుడితో పాటు అబ్జర్వర్, మైక్రో అబ్జర్వర్లు ఉంటారు. ఇదంతా కూడా కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా ఇప్పటికే మొబైల్ ఫోన్స్ తో పాటు ఎవరు కూడా లోపల రావద్దు, మీడియా కూడా మొబైల్ ఫోన్స్ గతంలో అలౌట్ చేసేది, ఇప్పుడు మాత్రం పూర్తి స్థాయిలో రిస్ట్రిక్షన్ విధించారు. కౌంటింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా 4 సిబ్బందితో కూడిన ఏదైతే ప్రతి ఒక్క కౌంటింగ్ బాక్స్ వద్ద ఉంటారు. మొత్తం ఒక్కొక్క కౌంటింగ్ కేంద్రానికి దాదాపు 1000 మందికి పైగా కూడా సిబ్బంది ఉంటారని కూడా ఎన్నికల అధికారులు చెప్తున్నారు. భద్రతకు సంబంధించి చూసుకుంటే ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల వద్ద మొబైల్ ఫోన్స్ అన్ని కూడా సీజ్ చేసా, ఏదైతే పక్కన పెట్టి లోపలికి రావాలంటూ కూడా సూచిస్తున్నారు ఏజెంట్లకు సంబంధించి. మరోవైపు మీడియాకు సంబంధించి కూడా వాళ్ళకి కేటాయించిన ఏదైతే కౌంటింగ్ సంబంధించిన రిజల్ట్స్ వస్తాయో అక్కడే మాత్రమే మొబైల్స్ అలౌట్ చేస్తాము, మిగతా లోపలికి ఎక్కడ కూడా అలౌట్ చేయమని చెప్తున్నారు. అయితే ప్రతి ఒక్కటి కూడా కౌంటింగ్ జరిగే క్రమంలో ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ఒక్కదాన్ని కూడా ఏదైనా డౌట్లు వస్తే కూడా మళ్ళీ రీకౌంటింగ్ చేసేందుకు కూడా ఇప్పటికే ఎన్నికల అధికారులు ఒక ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు. ఎందుకంటే కౌంటింగ్ సమయంలో ఏదైతే ఓటింగ్ సమయంలో ఈవీఎంలు, వీవీఎంలకు సంబంధించి కూడా వచ్చే రిసిప్ట్లకు సంబంధించి చాలా అనుమానాలు గతంలో తావెత్తాయి కాబట్టి ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేకుండా సీసీ కెమెరాల మధ్యలో కూడా ఆ నిఘా మధ్యలో కూడా పూర్తిస్థాయిలో వెబ్ కాస్టింగ్ నడమన కౌంటింగ్ అయితే ప్రారంభం కానుంది. రేపు ఉదయం 10 గంటల ఏదైతే రైట్. థ్యాంక్ యూ అమరీందర్.